మర్చిపోయారు. ఇది ఎప్పుడు రిపీట్, ఇది ఎప్పటిది 2014లోది, సేమ్ మళ్ళీ 24లో రిపీట్ అయ్యింది. అంటే వాళ్ళ పరిస్థితి ఎప్పుడూ అలానే ఉంది, కానీ మనమే మోసపోతూ ఉన్నాం. దయచేసి మీరంతా కూడా మరి గతంలో జగనన్న ప్రభుత్వంలో మహిళలు మహారాణులులానే చూశాడే తప్ప ఎక్కడా కూడా మహిళల్ని కించపరచడం కానీ, అవమానపరచడం కానీ, ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదు. మరి అలా మనందరినీ మహారాణులుగా చూసిన జగనన్నని మళ్ళీ మన మహారాజుని చేసుకోవాలా లేదా? అందరం కష్టపడండి కాదు, కష్టపడదాం, పడి మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందాం. మళ్ళీ చక్కటి సంక్షేమ పాలన ప్రజలందరికీ కూడా అందిద్దాం. ఇంకా మన మధ్య ఇంకా స్ట్రెంగ్త్ పెరిగింది, యూనిటీ పెరిగింది. సో అందరం కూడా ఇదే యూనిటీతో, ఇదే స్పిరిట్తో పనిచేద్దాం. ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే. జగనన్న కూడా మనల్ని వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారన్నది జగనన్నకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా జగనన్న కూడా 2-3 స్టేట్మెంట్లో చెప్పున్నారు. బాల్ ఎంత తెలుసు కదా, అంతే, బ్లూ బుక్లో రాసుకోండి.